రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే హాజరయ్యారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేస్తున్నారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది నుంచి కూడా సిట్ అధికారులు వాగ్మూలం నమోదు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్స్ సిట్ రికార్డ్ చేస్తున్నారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది నుంచి కూడా సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేస్తున్నారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది నుంచి కూడా సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు సైతం ఇక్కడకు చేరుకొని బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు సాక్షిగా. బండి సంజయ్ తో పాటు ఆయన యొక్క వ్యక్తిగత సిబ్బంది పర్సనల్ అడ్వైజర్ గా ఉన్న మధు, అలాగే ఓఎస్డీలు తిరుపతి, ప్రవీణ్, ఈ ముగ్గురి సాక్షి స్టేట్మెంట్లు సైతం రికార్డ్ చేయడం జరుగుతోంది. దాదాపు అర్ధగంట నుంచి ఒక సాక్షి స్టేట్మెంట్ల రికార్డింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్. అయితే మొదటి నుంచి కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు అనేవి బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సిట్ విచారణ సరిగా లేదు, దీన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా పటిష్టమైనటువంటి ఒక పూర్తి విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉందనేది బండి సంజయ్ తెలియజేస్తున్నటువంటి మాట. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఆ యొక్క సాక్షి స్టేట్మెంట్ రికార్డు జరుగుతున్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో సైతం చూడొచ్చు. పూర్తిగా దిల్కుషా గెస్ట్ హౌస్ ప్రభుత్వ అతిథి గృహం పూర్తిగా భారీ జనసందోహంతో నిండిపోయినటువంటి విజువల్స్. బండి సంజయ్ ఇక్కడకు సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్నారన్న విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున భారీగా కార్యకర్తలు ఆయన ఫాలోవర్స్ చేరుకున్నారు. ఆయన బంజారాహిల్స్ లోని నివాసం నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు భారీ ర్యాలీగా ఇక్కడ వరకు తరలి రావడం జరిగింది. సో ఇక్కడకు చేరుకున్న వాళ్ళంతా లోపల సాక్షి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది జరుగుతుంటే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బయట బండి సంజయ్ కోసం ఎదురు చూస్తూ కొన్ని ప్లకార్డులు పట్టుకొని కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్లకార్డులకు సంబంధించి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్లకార్డుల ద్వారా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపున పెద్ద ఎత్తున ఇక్కడకు జనసందోహం చేరుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ బండి సంజయ్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే కొంత ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా ఇక్కడ విధుల్లో పాల్గొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కొంత క్లియర్ చేస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా అర్ధగంట నుంచి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా బండి సంజయ్ చాలా క్లియర్ గా తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ను అనేక సందర్భాల్లో ట్యాప్ చేశారు. తను బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భంలోనూ తన ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి. అలాగే తను మహాసంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోనూ ఉప ఎన్నికల నేపథ్యంలో తన ఫోన్ను అనేక సార్లు ట్యాప్ చేశారు. తనతో పాటు తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్కు గురైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇదంతా కూడా తనపైన కక్షగట్టి తమ యొక్క మూవ్మెంట్ను తన పొలిటికల్ ప్లాన్ను తెలుసుకోవడం కోసం అక్రమంగా తన ఫోన్లను ట్యాప్ చేయించారనేది గతంలో బండి సంజయ్ చేసినటువంటి విమర్శలు. సో ఈ క్రమంలోనే వాటన్నిటి తాలూకు ఆధారాలను కూడా సిట్ అధికారుల ముందు ఉంచి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న తర్వాత సిట్ అధికారులు ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారిస్తూ వారి యొక్క సాక్షి
బండి సంజయ్కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు రావాలని సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి రావాలని తెలియజేశారు. అయితే గతంలో ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు కొన్ని అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన హాజరే కాలేకపోతూ మరొక తేదీని కోరడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ 8వ తారీఖు విచారణకు హాజరు కావాలి, ఆయనతో పాటు ఆయన యొక్క వ్యక్తిగత సిబ్బంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన దానికి అంగీకరిస్తూ దిల్కుషా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ను తీసుకునేందుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని ప్రస్తుతం బండి సంజయ్ ఆయన యొక్క వ్యక్తిగత సిబ్బంది యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ ఉన్నారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఫోన్ ఎన్నిసార్లు ట్యాప్కి గురైంది వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఎప్పుడైతే ఆ సిట్ అధికారులు విచారణకు సంబంధించిన నోటీసులు ఇచ్చారో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని ఇవాళ సాక్షి స్టేట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కేంద్ర నుంచి అధికారులు సైతం వచ్చి బండి సంజయ్తో, ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనతో మంతనాలు జరపడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షి స్టేట్మెంట్లో ఆయన చూపించాల్సినటువంటి ఆధారాలు, గతంలో ఎన్నిసార్లు ఫోన్ ట్యాప్ గురైంది, ఆయన బంధువులు, వ్యక్తిగత సిబ్బంది, ఇతర కుటుంబీకుల ఫోన్లను ఎలా ట్యాప్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా కలెక్ట్ చేసుకొని ఆయన ఇప్పుడు ప్రజెంట్ సాక్షి స్టేట్మెంట్ను ఇస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన టెలికాం వ్యవస్థ నుంచి కూడా గతంలో ఆయన ఫోన్ ఎన్నిసార్లు ట్యాప్కు గురైంది అనే దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ ఆధారాలన్నీ కూడా పట్టుకొని తనకు ఖచ్చితంగా గతంలో తనకు ఎదురైనటువంటి ఇబ్బందులన్నిటి మీద ప్రస్తుతం సిట్ అధికారులకు ఆ సమాచారాన్ని అందిస్తూ, మరోవైపు తన ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్కు ట్యాప్కు గురవడం వెనకాల దానికి సంబంధించినటువంటి కారకులు, ఎందుకు ఏ సందర్భాల్లో ట్యాప్కు గురైందనేటువంటి పూర్తి సమాచారాన్ని సాక్షిగా ఆ స్టేట్మెంట్ను సిట్ అధికారుల ముందు ఉంచుతూ ఉన్నారు. ఇక మరోవైపు గత అర్ధగంట నుంచి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సాక్షి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో, రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లోనే పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున బీజేపీ కార్యకర్తలు అలాగే ఆయన ఫాలోవర్స్ పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు బండి సంజయ్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ, మరోవైపున ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు నిరసనగా వాళ్ళందరూ ఆందోళనలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.